ఇంకా అత్తలేడు పాల కోసం పోయి అటే ముట్టిండు. షాపత్త గుళ్ళేది చక్కెర గుళ్ళేది కదా, ఎట్లిప్పుడు మర్చిపోయినా కదా. సరే పాలైతే దేని ఫస్ట్, తర్వాత మళ్ళీ తోలుతా. పాలు ఇవ్వడానికి వేయండా లేకపోతే బర్రె దగ్గర పోయి పిండడానికి వేయండా? ఇంకా వచ్చి పాలైతే లేడు. ఇంకా వచ్చి పాడైతలేడు. నీ అమ్మ తలసి చాయ్ తాగుదామంటే పొద్దున్నాక పని చేసి ఎటు వీకెండ్ అటే వీకెండ్ అయ్యింది సచ్చిండా లేకపోతే. అరే ఇక మీరు పోర్రా. అట్లా కాదు బా, ఇంకొక కూడర్ అయితే మంచిగా ఉండే. నాకు కూడా గట్టిన అనిపించేది. అవ్వా పెట్టిపోయానమ్మా పేరుతో పురికి చూసిందట. రూపాయి పెట్టుర్రా అంటే చారాన బిల్లు లేదు మీ దగ్గర, ఇంకో కోటర్ అంటారా? 900 అయిపోయారా అదే. అరే పోరా పోరి. ఇల్లు కట్టినోడివి ఇంత నీళ్ళు పోతే ఏమవుతుంది బావా? పానం తుడితే అవుతుంది కదా బా. ఇల్లు గోడలకు నీళ్లు పోతే ఎంత మింగుతా ఎరికేనారా? గట్టుండే మీ కడుపులు ఎప్పుడు నిండాలి? నా దగ్గర పైసలు ఎప్పుడు ఉండాలి? దేహ ఆనందం కానీ పారా తాగిపించుడు అయితే ఇది వరకు తాగిపోవారా? అరే తాగిపిచ్చి పోతుంది, తినిపిచ్చి పోతుంది, మీరికెళ్ళి నన్నే అంటారా? ఇక్కడ మరి బాట పొంటి కుక్కలు ఉన్నాయి, కలిసి చంపుతాయి. మెల్లవరి నీ తాగొద్దు బాడకాలు వాళ్ళు. నా పెళ్ళం ఇచ్చిన 200 కొట్టిన, ఇప్పుడు దానికి ఏమని చెప్పాలి? ఏదో ఒకటి చదివి చెప్తుంది. ఏమైంది ఇంతసేపు అయినావు? అయితే పాల ప్యాకెట్ తెద్దామని తొవ్వంటి పోతాననే గా పిల్లి రమేష్ గారిని కుక్క గడిచిందట. అయ్యో పాపం మనోడే కదా అని తవ్వకైనా తీసుకుపోయి వచ్చేసరికి లేట్ అయింది. ఇక అయితే నీకు తలకాయ నొప్పి ఉంటుంది కదా, పాల ప్యాకెట్ పట్టుకపోదాని దుకాణం పోయినా. ఆడిపోయేసరికి ఆ దుకాణంలో పాలు మొత్తం బలినాయట్లే. ఇక అటు ఇటు చూసినా ఇంకో దుకాణంలోకి పోదాం అనుకున్నా, చీకటి అవుతుంది. మళ్ళీ నువ్వు ఒక్కదాని ఉన్నావు కదా, భయపడతావని తొందర ఉరికొచ్చినా. ఇప్పుడు ఇదంతా ముచ్చట నేను అడిగానా? నువ్వు ఎట్లా కలుగుతావని ఇదంతా చెప్పిందే. మరి ఇప్పుడు ఎట్లా? నాకు తలకాయ వస్తుంది బాగా. ఎట్లా అంటే ఏం చేయాలనే, ఒక 200 ఒక కోట్లో తీసుకొస్తా, ఈ శరీరం తీసుకుందాం. నీ తలకాయ నొప్పి పోతుంది, నా కడుపు నిండేట్టు ఉంటుంది. బాడుకో, నీకు మందు తాగేదా లెక్క కనిపిస్తానా నీకు? ఉబ్బు జంబల బాడుకో, సిగ్గు లేకుండా ఇజ్జలు లేకుండా మాన లేకుండా మాట్లాడతాను. సరేగా ఇప్పుడు ఇచ్చిన 200 అయ్యా ఇప్పుడు నేనేమన్నానే, నీకు తలకాయ నొప్పి పాల ప్యాకెట్ దొరకలేదు, కొంచెం మందెట్టే తలకాయ నొప్పి పోతుంది కదా అని నేనన్నా. నీకు తలకాయ నొప్పి నేను చూస్తానే, నాకు బాధ అనిపించదా? నువ్వు అంటే ఎంత ఇష్టమే బుజ్జి. ఇష్టం ఉంటే ఇద్దరం కలిసి కూర్చొని కోట రావుదామా? నీ దాని గురించి నీకు తెలియదు, అదేమన్నా ఇష్టమానే? ఒక్కసారి తాగు చూడు, మంచిగా ఉంటదే. ఆహా మంచిదా? రోకలు బండి అందుకొని బొత్తలు పడితే పేగులన్నీ బయట పడాలేమనుకుంటావు? కథలు పడతానవా? పిచ్చిదానా, నీకు తెలియదే. కోటర్ సీసవినా ఆరోగ్యానికి హానికరం అన్నా కూడా ఎందుకు తాగుతారు? మంచిగా ఉంటుందనే కదా తాగేది. నీకు తెలియదు. అన్ని తలకాయ తిక్క మాటలు మాట్లాడకు. ఇక అయినా కానీ ఆకలి అవుతుంది, ఇంకొకైనా దండం పెట్టు, కడుపులా బర్ర మండుతుంది. మా మంచి కాదు బుద్ధి. ఏం కూడా అడిగినవే? తిండి సంగతి పక్క పెట్టు, కానీ నీకు పాల ప్యాకెట్ తేలేదు కదా, 200 ఇద్దే. ఈ 200 200 అంటే చూస్తాడు. ఇగో అట్లా కాదే, పాల ప్యాకెట్ చేద్దామని దుకాణంలోకి పోయినా, పాలన్నీ మళ్ళీ మర్రెత్తంటే ఇగో పొద్దుకినాక దుకాణంలోకి వచ్చినావు, అట్టిగా పోవద్దన్నాడు. ఇక అట్టిగా రావద్దన్నాడు అని చెప్పేసి ఒక కోటర్ కొనుక్కొని తాగొచ్చిన గంతే. ఏంది?
తాగచ్చినవా తాత నీకులో పెడతావు మాట సిగ్గు లేకుండా తాగచ్చినవా నాకు తలకాయ వస్తాందని పాల కాకిరికి పంపితే తాగచ్చినావు నువ్వు తాగచ్చినావు నువ్వు ఎవరు వందలు ఇచ్చారు? తాగుతున్నావు.